1200 రాజిరెడ్డి. అరే తమ్ముడు చెల్లేదురా, చాలా చెప్పాయి కనబడక. నేను డ్యూటీకి పోవాలి. శ్రీ హర్ష, హర్ష రామ్మా. అన్నా అత్తానా? చాలా చెప్పడుస్తుంది, కనబడతలేదు. నేను డ్యూటీకి పోవాలరా. అబ్బా నేను ఒక 5 నిమిషాలు కనబడకపోతేనే మా అన్నలు ఆగమాగం అవుతాళ్ళు. నేను రేపు పెళ్లి చేసుకొని పోతే ఎట్లుంటారో ఏమో. ఏమైందిరా రాజుగా, తప్పుడు చేయవు. నీకు తెలుసు కదనే అన్న, ఇవాళ శుక్రవారం చెల్లె గుడికి వెళ్తాను పూలు తీసుకురావడానికి వెళ్ళింది. ఏం భాషరా? ఆంధ్ర 10 ఏళ్ళు పోతే అదే భాష మాట్లాడతావరా? నీ భాష సలగుండా. శ్రీ హర్ష, ఏమైందన్నా? నీకు తెలుసు కదరా చెల్లి, నువ్వు ఎదురు రాంది నేను రెట్టు పోనని. అన్నా మన ఊరు చివరిని అమ్మవారిని నిలబెడతాళ్ళట్నే. ఏ గాడ పోయి ఏ కోరిక కోరుకున్నా కూడా మంచిగా నెరవేరుతాయట. నేను పోయొత్తా అన్నా. గంత దూరం ఒక్కదాని ఎట్లా పోతావురా? వదిన తోలుకపో. లావణ్య ఇట్రావే, చెల్లెతోటి పోదురా. ఏంది అత్తా? నాగు వెళ్తాడు పని చెప్తాను. నువ్వు ఒక్కదాని పోకు సరేనా? అంత దూరం మంచిగా జాగ్రత్త. వదిన తోలుకొని పో. సరే అన్నా. లావణ్య ఏంది? చెల్లె గుడికి పోతుందట, జర తీసుకపో ఎంబడుండి. ఒక్కరోజు పోకుండా ఏం కొంపలు మునిగిపోవులే. అసలే నాకు దురదలేస్తుంది. ధరణి రావే, ఇటు ధరణి. నెత్తంత దురదలేస్తుంది. ఎంతసేపు పిలవాలే నిన్ను? నెత్తి దురదలేస్తుంది. పా వీళ్ళకి ఏడ పని లేదు, గుడులు గోపురాలు అని తిరుక్కుంటా. అరే అది పోదు కానీ నువ్వు తీసుకపోరా చెల్లెని గుడికి. నాకు వేరే పని ఉంది. మరి ఎట్లరా? రంగా ఉన్నాడు, అంత పంపుదంలే. మరి ఇచ్చి పంపురా. ఆ రంగాన్ని పిలిచి, రంగా సరే నువ్వు వెళ్ళు, నువ్వు పంపుతా వెళ్ళు. సరే నాకు లేట్ అవుతుంది, మరి ఎవరినో ఒకరు తోలు సరేనా? వీళ్ళని చూసినవా అనే చెల్లంటే ఎంత ప్రేమ. పిల్లల మీద అయితే అసలే ఉండదు, ఏం పట్టించుకోరు. ఎటు తీసుకుపోతాం ఏమైనా తెస్తామని ఎప్పుడన్నా అన్నారా? చెల్ల గుడి పోతే పట్టుకొని పోవాలట. ఆమె చిన్న పిల్ల అని తోటి తిరగాలట మనం. ఏందే అక్క గిన్ని పెయిన్లు నేను ఎత్తిలా మురుగు వాసన తానంగా 2 రోజులు అవుతాందే. చూడు చాలు కానీ గిన్ని పెయిన్లు అక్క ఉంటే నెత్తిలా చూడు, కుక్కి కుక్కి వెళ్ళని వస్తానే. నీకా ఇటేట్లా అంటే ఇల్లంతా నాదే అంటాను. ఏందే దగ్గర తీసిండానా? ఏందే దానికి మాట్లాడతాను నువ్వు? నీ దానికి ఎందుకు మాట్లాడతా అక్క? అదొక ఇంటికి ఇట్ట పోయేది, మన ఇద్దరం ఒకటి. మరి అదే నేను అనేది. రంగా, అరే రంగా, చెల్లె గుడికి వెళ్తుంది, కొంచెం తోడు తీసుకెళ్ళరా. సరే గారు. రక్ష జాగ్రత్త అమ్మా. సరే అన్నయ్య. జాగ్రత్త అమ్మా. ఎక్కడ అమ్మగారు? ఎక్కడ్రా? వెనకలా. అరే ఈ బయటకు వచ్చినాక కూడా అమ్మగారు ఏందిరా? నిన్ను సడన్ గా రాయపోయా అంటే మళ్ళీ మీ వాళ్ళ ముంగట కూడా అదే వస్తుంది కదనే. నువ్వు జరుగు, నేను ఇక్కడనే కూర్చుంటా. మీ వాళ్ళు చూస్తే? అరే చూడర్లేరా, నువ్వు దొక్కు. అరే నువ్వు ఇటు రారా. ఏమైంది? అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పురా నాకు. 2 సంవత్సరాల నుండి ప్రేమిస్తాను, ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పెళ్లి ముచ్చట తీస్తలేవు. అసలు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా లేకపోతే వదిలేద్దాం అనుకుంటున్నావా? నువ్వంటే నాకు చాలా ఇష్టమే, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. కాకపోతే మీ అన్నలను చూస్తే నాకు భయమే. మీరేమో ఉన్నోళ్ళయ్యా, నేనేమో లేనోని. చేసుకుంటే వాడు ఉంచుతాడే, నన్ను చంపుతారు కదా. నాకు అవన్నీ చెప్పకు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే టైంపాస్కి ప్రేమిస్తానా వారా నన్ను? అమ్మ తోడే, నువ్వంటే నాకు నిజంగా సచ్చేంత ప్రేమనే. నిన్ను నమ్మించాలంటే నేనేం చేయాలి చెప్పు? నన్ను పెళ్లి చేసుకోవాలి.
ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎట్లనే? నాకు నువ్వేం చేస్తావు నాకు తెలియదురా. నన్ను మాత్రం ఇవాళ పెళ్లి చేసుకోవాలి. ఏయ్ హర్ష, దా ఏదో ఒకటి చేస్తాను దా. ఇప్పుడైతే వస్తుందా నవ్వు? మరి ఇట్లా అరే అది కాదురా, మనం ఇంతగానం ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. అదే మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, ఇద్దరం ఒకే దగ్గర ఉండొచ్చు కదరా. నాకు కూడా నేను చేసుకున్నాడు మస్తు ఇష్టమే. బాయ్, ఏదైతే అది అవుతుంది. ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా దూరంగా పోయి మనం బతుకుదాంపా. సరేదా? హర్ష ఏం చేసినావే? లావణ్య, అరే తమ్మి రాజు, ఏం చేసినావే? అన్న నన్ను క్షమించండి. ఏం చేసింది చూడరా, ఎంత పని చేసినావే? నీకేం తక్కువ చేసినా జరగవే, నీకేం తక్కువ చేసినా? నువ్వన్న చెప్పన్నా పెద్దమ్మకి. ఎంత పని చేసినావే? ఇంత అల్లారి ముద్దగా పెంచుకున్నా, ఇలాంటి పెళ్లి చేసుకున్నావు ఎందుకే? మమ్మల్ని కాదని చూసినావు కదా ప్రేమ, కరవట్టుందా? నేను ఎంత మంచిగా చూసుకున్నా, నువ్వు ఎటు పోతుంటే నాకు ఎదురు వచ్చి కావాలనే. ఇంత పని చేసుకోనుకోలేదు, నన్ను ముట్టుకోకు. నేను ఎటు బయట పోయినా నువ్వు ఎదురు రాని తిన్నడన్నా పోయినా ఒక్క మాట ఎందుకు చెప్పలేదే? నేను ఎంత తప్పు చేసిందే? ఒక్కసారి కూడా వీళ్ళు గుర్తుకు రాలేదా నీకు? నీకేం తక్కువ చేసిందే? నా దగ్గర పైసలు ఉన్నా లేకున్నా నిన్ను బంగారం అలా చూసుకున్నా కదా నే చెల్లె. హర్ష, నన్ను ముట్టుకోకు తల్లి, నాకు అన్యాయం చేసినావు తల్లి. ఇంకా కాళ్ళ మీద పడతావేంది? హర్ష చెల్లె, చిన్నప్పుడు మన అయ్యవ చచ్చిపోతే నిన్నెంత బంగారం అలా పెంచుకున్నానే. నా పెళ్ళం ఎన్నిసార్లు చెప్పింది నీ చెల్లె మంచిది కాదురా అని చెప్పినా కానీ నేను పట్టించుకోలేదే. నువ్వు నా చెల్లె అట్లా చెయ్యదని అనుకున్నానే. మంది కూడా ఎంతో మంది ఇట్లా సోకులో పడుతుంది అట్లా సోకులో పడుతుంది అన్నా కానీ నేను పట్టించుకోలేదే చెల్లె. నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు చెల్లె. నీకు కాలికి ముళ్ళంటకుండా పెంచిన చెల్లె. నువ్వు గాడిని ఎందుకు చేసుకున్నావు? వాడు మనం పెడితే తిని బతికే ఎదవకు వాడిని చేసుకున్నావు కానీ వాడు నిన్ను ఎట్లా చేస్తాడు అనుకున్నావు చెల్లె? ఎంత పని చేస్తుంది చెల్లె? నా కంటి ముందర కనబడకే, నా కంటి ముందర కనబడకే. పొద్దున్న లేచి నిన్ను చూడండి నేను ఉండలేకపోతే కదనే చెల్లె. నేను ఎట్లుంటా అనుకున్నావే? వాడెత్తు చేస్తాడే అయ్యేదవా. నేను పెడితే కదనే వాడు పెరిగిన లాంటి కొడుకోవా. అమ్మా, నీకు ఎట్లా చేసుకోబుద్ది అయింది చెల్లె. నేను బంగారం అలా మంచిగా డబ్బు ఉన్నోని జాబ్ చేసేటోనికి చేస్తా అనుకున్నా కదా నీ చెల్లె. ఇంత పని చేస్తుంది చెల్లె. నా కళ్ళ ముందర నువ్వు కళ్ళవాడకి. అది మన గురించి ఎందుకు ఆలోచిస్తుందయ్యా? నేను ఎప్పుడో చెప్పినా అది తప్పుతాంది చూడు చూడు అన్నా. ఒక్కరోజు పట్టించుకున్నావా? ఇది చేసే పనులే ఇవి, నాకు తెలుసు. దీనికోసం పిల్లలు కూడా వద్దన్నావు కదా, అనుభవించేగా. అన్న, నేను చేసింది తప్పే అన్న. నా చిన్నతనంలో అమ్మ నాన్న చచ్చిపోతే కష్టపడి నన్ను సాదుకున్నారన్న. కానీ నా జీవితంలో మీరెంత రావాలో. నాకు రంగా అంటే నా ప్రాణం అన్న, నాకు ప్రాణం. అంటే వాడు మేము ఒక్కటే నాయే. నేను పెడితే పెరిగిన ఎదవకు వాడిని తోటి పోతావు ఎందుకే? నువ్వు చేసిన గారాబమే చూసినావా? ఇప్పుడు ఏం చేసిందో? ఒకసారి కూడా గుర్తుకు రాలేదా నీకు పెళ్లి చేసుకొని పోయేటప్పుడు? ఏ ధైర్యం దమ్ము ఉన్నదని నాడు బీటం చేసుకున్నావు? నువ్వేందా ఇంకా నిలబడి చూస్తాడు? ఎల్లగొట్టదా? నీ పరువు పోలేదా?
కుర్రే లావణ్య ఏమనకి చెల్లే ఏమనకుర్రే దాని పాప నాకు దాన్ని కొట్టకుర్రే అయ్యా మీరు పెట్టిన తిండి తిండి పెరిగినానయ్యా మీ చెల్లెల్ని మీరు చూసుకున్నంత మంచిగా కాకపోయినా నేను మంచిగా చూసుకుంటానయ్యా ఏం పెట్టి చూస్తావురా ఏం పెట్టి చూస్తావురా వద్రా వద్రా రాజు పాపన వాళ్ళు పోతారు వద్రా రాజు వద్రా 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 నన్ను ఏమనకు రారా తీరా వాళ్ళ పాపన వాళ్ళు చెల్లే బొయ్యారాల చిన్నవాడ వరసైన పొల్లగాడ నీ మీదనే మనసాయర బావా గడియ గడియ నీ మీదనే పొద్దాయర పిలగా పుట్టినాడ పేరు అమ్మో గీ చిట్టేంది గీడున్నది అబ్బో నేను ఇట్లా కనబడ్డాను అనుకో అడిగి కడిగెత్తది పాల పైసలు ఇయ్యక 2 నెలలాయ్ ఇప్పుడు ఎత్తనేమో జ్వరం వచ్చిందని తప్పించుకుంటది ఈ మామేంది ఎట్లా వస్తున్నాడు 2 నెలల నుంచి పాల పైసలు ఇస్తాడు ఈరోజు ఎట్లైనా అడుగుతా ఓ మామ ఇట్రా అబ్బో ఈ పూరి చూసింది కదా 2 నెలల నుంచి పైసలు ఇస్తాడు ఇంకెప్పుడు ఇస్తావు మామ ఇవ్వకపోతే నీ చెడ్డి పగులుతుంది అయ్యో పోరి ఎటు పోతున్నానే ఊళ్ళోనే ఉంటి కళ్ళ ముందటనే ఉంటివి ఇలా జర పైసలు లేక గోసగోస అవుతుంది ఈ నడుమ ఇత్తతి ఆగనాగుతలేవు అదంతా నాకు తెలియదు మామ నువ్వు ఈ రోజు కల్లా పైసలు లేకపోతే రేపు నేను పాలు పోయాను చెప్తున్నా అయ్యో పోరికి బాగా నేరేషం వస్తుంది అబ్బో తీట పోరే ఉన్నట్టుంది ఇప్పుడే గిన్ని మాటలు మాట్లాడుతున్నావంటే రేపు మొగడొచ్చినాక ఎన్ని మాట్లాడతావే ఆడ ఉంచుకోడు ఎప్పుడో ఇడుపు కాదేమి ఇస్తాడు ఇట్లా పాడైంది కానీ అబ్బో దీని మాటలు చిన్నవి లేవు నేను అసలు ఆడవాళ్ళని లోక మీద మత్తు మందిని చూస్తున్నా నేను అమ్మగారు పాలు వస్తున్నా ఈ పాలా నీళ్ళ పాలే ఏడగనబడుతున్నాయి పాలలాగా అయ్యో మంచిగా కూడా అమ్మగారు పాలే అవి ఏడగనబడుతున్నాయి నీకు ఎప్పుడు మొత్తం నీళ్ళు పోసుకుంటా ఇదేం పోతుందో ఏమో పాలు ఏం మంచిగా ఉంటలేవు అట్టిగానే నీళ్ళు పాడవుతున్నాయి పాలు చిక్కగా ఉంటే కమ్మగా అనిపిస్తుంది సాయి తాగబుద్ధి అవుతుంది ఇవి ఎట్లున్నాయి అన్ని నీళ్ళే లోడరా దీంతో ఇళ్ళలో పెట్టుకుంటా మరి ఏం చూసిపోతుందో మరి మందికి ఇట్లనే పోతుందా వాడకట్టలకు పోతుందా ఇక దొంగ సముతులు మంది సముతులు ఆడకట్టిన సముతులు అయితే సాయి కమ్మగా ఉంది మంచిగానే ఉంది నీళ్ళు కలిపినామంటున్నామేమో నన్ను తిడతారు ఇప్పుడు గట్టిగా అడుగుతాయి కదా దాంతో పోయి ఉన్నదో మరి దీంట్లో దీన్ని బతుకు చేయడా ఇంత గిట్ల మోసం చెప్తావే పైసలు ఇస్తలేమే నెలకు మంచిగా 300-400 కానీ 500 కానీ చిక్కగా షాయి ఉంటే మంచిగా ఉంటుందని నేను పైసలు ఇచ్చుకుంటా పోతున్నా పురాత వట్టిగా నీళ్ళు పోతుంది ఎందుకో ఏమో ఏం పుడుతుందో మరి రోగం దీనికి ఉన్నావా పార్కి ఇట్లా పోతున్నావు ఏంటి నీకు అయ్యో బాగానే వచ్చినావు కదా మామ మంచిగానే పోసినావు చిన్న పోరువని నువ్వుకుంటున్నా కానీ ఇంకోత అయితే ఎన్ని మాటలు అందును ఓ బాదినే ఈమె ఎట్లా పోతుంది పాలు నీకు చిక్కనే పోతుంది ఏడ చిక్క పోతుంది పాలు అయ్యో మామ నువ్వు 2 నెలల నుంచి పైసలు వేసలేవు కానీ ఇంకా నా పాల గురించి అంటున్నావా అయ్యో ఆడకట్టు సముతులు దొంగ సముతులు ఊరు సముతులు ఆడకట్టు సముతులు అందరు ఏమంటారు షాయి కమ్మగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని అంటే ఏమోతి
చిన్న పోరైనా కానీ పోతే ఇంత షాయి చిక్కగా ఉంటుంది, మంచిగా తాగబుద్ధి అవుతుంది. కమ్మగా ఉందని అందరు అంటారు కదా, దూరం కేంద్రంలోకి ఏం పోవాలని. నీ దగ్గరికి వచ్చినా కానీ గింత పాపం గింత అడిగి ఉంటుందా? ఎట్లున్నాయి చూడు పాలు, అట్టే నీళ్ళు. మనిషి కాదని ఏంది అమ్మదానివి, ఎంత మంచిగా చిక్కగా పోయాలి, పైసలు తీసుకోవాలి. అటుగానే ఏముంటుందా చెప్పు? మంచిగానే వస్తున్న పాలు మారితే అగో వదినే అది ఏం మంచిగా ఉంటలేదంటే ఒక్కనాడైతేనేమో ఏదో అయితే ఎట్లుందో నీళ్ళు గిట్లా కలిసినాయి కావచ్చు అని ఊకున్నా. 2 వద్దుల నాడు చూస్తే 10 వద్దుల నాడు చూస్తే ఎన్నిసార్లు చూసినా షాయి ఉండద్దా? నీ అవ్వకు సిగ్మానం, నీ అయ్యకన్నా మానం. నువ్వు పైసలు ఇచ్చి మాట్లాడివన్నీ పైసలు పైసతో సంబంధం కాదే, ఆడ కట్టుకుంటే మనసులు ముఖ్యం. గింత అడివి గింత పాపం ఉంటుంది లోకం మీద, మనసులు పాడుగా. ఒక గంట పాలకు వచ్చిన నేను అంటే ఆడదాన్ని ఏడ చూడలే. ఊర్ల పోంటి కేంద్రంలో పాలు తెచ్చుకుంటే చిక్కగా ఉంటాయి కానీ ఇటువంటి మనసులను చూడలే. అట్టే నీళ్ళు ఇది తెచ్చుకున్నా ఎందుకు పాడేది పాలు పాడగా. ఆడికి నా అన్నలు అంటే ఏం గత్తి, నా ఇంట్లోడే కదా, నన్ను పెళ్లి చేసుకున్నాక మంచిగా జాదపోతాడా అనుకున్నా. నా బిడ్డ వయసు ఏంది, నా బిడ్డ పనేంది, నాకెంత కష్టం వచ్చింది నా బిడ్డకు. గా వయసులో పాలమ్మ వాయి నా బిడ్డ. అమ్మ గంగా ఏమైంది బిడ్డ, ఎందుకు ఎడతాను బిడ్డ? ఆ సీన్ మమ్మల్ని అందరికి పాలలో నీళ్ళు పోస్తుంది, అది పోస్తుంది అని చెప్పి అందరికి ఏదేదో చెప్తాన్నాడు. పాలు అమ్మకపోవట్లేదు. అయ్యో నువ్వు ఏడవకు బిడ్డ, నువ్వు ఏడవద్దు. సీన్ మామతో నేను మాట్లాడతా, సరేనా? నువ్వు ఏడవద్దు బిడ్డ, నువ్వు ఏడవద్దు. బా బిడ్డ, ఆ సీన్ మామ దగ్గరికి పోయి నేను మాట్లాడతాపా. పోదాం. ఓ సీన్ తమ్మి, నువ్వు గట్లాగు. ఏంది నా బిడ్డ మీద ఉన్నాయి లేని అన్ని పాలు ఇట్లున్నాయి అట్లున్నాయి అని ఊరు జనాలకు అందరికి చెప్పి మా కడుపు మీద మట్టి కొడదామని చూస్తానవా చెప్పు నువ్వు? అగో నేనేమన్నా ఊళ్ళో ఆడకట్టుకు అందరూ అనుకునే పట్టింది పాలు ఏం మంచిగా లేవు, అట్టేనే నీళ్ళు కలుపుతురు, సాయి పెట్టుకుంటే కమ్మగా అసలే ఉంటలేదని వాళ్ళు అంటురు. ఏమో నా మీదకి లొల్లి కత్తున్నావు ఏంది? నేనేమన్నా? అయ్యో తమ్మి, నేను నీతో నీ లొల్లి పెట్టుకోనికి రాలే, మా బాధ చెప్పుకుందామని వచ్చిన అంతే. మరి ఇప్పుడు ఎందుకు ఎడుతురు? నేనేమన్నా చెప్పు మిమ్మల్ని, నన్ను కంటే ఎత్తరా ఏంది ఊళ్ళే? నువ్వు ఏడవకు బిడ్డ, గట్లా కాదు తమ్మి. నేను లగ్గం చేసుకున్న తర్వాత నా అన్నదమ్ములు నన్ను ఇంట్లోకి రానియకుండా నన్ను రోడ్డు మీద నెట్టేసిండు. నా మొగోడు తాగి తన్ననాలు ఆడుకుంటా, నా మొగోడు ఎట్లుంటాడో కూడా నీకు తెలుసు. ఏదో నాకు బతుకు తెరువు కోసం నా బిడ్డతో పాలమ్ముకరా బిడ్డ అని ఊరంతా పంపిస్తాను. నువ్వు దానికి ఊరిలో ఉన్న జనాలందరికీ పాలు ఇట్లున్నాయి అట్లున్నాయి అని చెప్తే మా పాలు ఎవరు ఇష్టపడతలేదు తమ్మి. మాకు బతుకు తెరివే అది. అయ్యో అక్క, నేను గట్లా అనుకోలే. మీరు ఊళ్ళోనే ఉన్నారు కదా, పాలు మంచిగా లేవు, సాయి పెట్టుకుంటాను అందరూ బాధపడితే పైసలు తీసుకుంటున్నావు కదా నెల నెలకు, మంచిగా పోయాలని నీకు గట్లా అన్నా కానీ నువ్వు ఇట్లా బాధపడతావని నేను అనుకోలే అక్క. ఏడవకుర్రి నేనేమన్నా చెప్పు? వాళ్ళు అంటేనే నేను మీతోటి అనబడుతుంది. ఈ బుజ్జి అమ్మడానికి అత్తే గట్ల కాదురా, ఇట్లెందుకు వస్తురు, పాలు మంచిగా పోయాలి, పైసలు తీసుకుంటే సొమ్ము తిన్నప్పుడు మంచిగా ఉంటుంది అని అన్నా కానీ మిమ్మల్ని బదినం చేయడానికి కాదు, మిమ్మల్ని కంటు చేయడానికి కాదు. ఎరికేనా? సరే తమ్మి, నా బిడ్డ ముఖం అన్న చూడతా, నీకు దండం పెడతా. అయ్యో అంత మాట అనకక్క. ఏమైందా హర్ష, ఎందుకు లొల్లి పెట్టుకుంటాను వీళ్ళతోని? నువ్వు ఆగు. అయినా చేసుకునే మొగని నువ్వు చక్కగా ఉంటే నాకు నా బిడ్డకు కష్టం ఎందుకు వద్దని చెప్పు. చూసినావా తమ్మి? నువ్వు ఒక మనిషివేనా? చేసుకున్న భార్య అంత కష్టపడుతుంది, కన్న బిడ్డ కూడా గింత ఎత్తయింది, ఇంకా కూడా మారతలేవా నువ్వు? నీకు ఇంత నవ్వుతుందా? మనిషివేనా గాడిదివా నువ్వు అసలు? అదే పిచ్చి ఎత్తానవేంది? ఏం పుట్టింది నీకు? ఇవ్వండి పోయేటోళ్ళు అందరికీ నా కోసం చెడ్డగా చెప్పుకుంటా నాకు వాడితో వీటితో మాటలు అనిపిస్తావా? దీని అందరికి కారణం ఇదే కదనే, నేను కట్టిన తాలే కదా. ఎందుకెళ్తున్నావు? నేను అలా అన్నదమ్ములా నిడిచి నేను నమ్మొచ్చింది, నువ్వు ఎంత మంచిగా చూసుకోవాలి ఇట్లా చెప్తాను. అవునరా, దాన్ని చేసుకున్నా కాంచలే నా బతుకు ఇట్లా అయింది. నీ బతుకు చేయడా? ఎందుకు బతుకుతున్నావు? ఒంటికి బతుకున్నావు, ఇలా పడి సాగు ఉన్న బతుకుతున్నావు. ఆమె కష్టపడి గంత బిడ్డను చేస్తుంది, పాలు అమ్ముకుండా బతుకుతుంది. నువ్వు ఇట్లా నేను చేసే చెప్పు, ఎంత మంచిగా ఉండాలి, గంత ప్రేమించి ఇష్టపడి నేను చేసుకున్నందుకు. కన్న బిడ్డను మంచిగా చూసుకోవాలి, చేసుకున్న భార్యను మంచిగా చూసుకోవాలి, ఓ పేరుకు రావాలి, అంతేగాని ఇటువంటి పనులు చేయొద్దు. ఎరికేనా? నాకు అవన్నీ ఏం లేదు, నాకు ఇట్లా కొట్టుడు ఇట్లా చూసుకున్నాడే వచ్చు. అయినా నీకేం బాధరా?
నీకేం అవసరం ఈడ చక్కగా ఉన్నాడు నాదేదో నేను చూసుకుంటాను ఉన్నాడు నువ్వు రాయే పెద్ద మనసు దొరికొచ్చి బట్టి అది పెట్టి ఆ కూరగాయలు మంచిగా బతికేటట్టు చూడురు అని ముచ్చట చెప్తా. నాకే చూసుకుంటా గోస్ అనిపిస్తుంది. ఇక పోతా. పాపం ఎంత ఎడుతుందా అక్క, చిన్న పాప, ఆమె కూడా ఎడవనే బట్టే. అడో మనుషుని ముర్తుండు కానీ గట్ల తాగుతాడా? చిన్నప్పుడే అవ్వయ్య చచ్చిపోతే అన్నదమ్ములు గారభంగా తాదిరు. గింత పాపం గింత అడవవుతుందని నేను అనుకోనే లేదు. పాపం చెప్పనన్న చెప్తా. ఆమె ఎట్లా ఎడుతుంది, ఆడు ఇప్పుడే గట్ల కొట్టుకుంటా కానీ తిడుతుండు. ఆమె అటు అవ్వగారి కాక ఇటు భర్త కాక ఆయనతో ఏమైనా వేసుకొని చచ్చిపోతే ఎట్లుంటుంది? మస్తు బాధ అనిపిస్తుంది. ఇక పోయి ఇట్లా అవుతుంది, మీ చెల్లెలు మీరు దగ్గర తీసుకోరని చెప్పనన్న చెప్తా. నాకే మస్తు ఏడుపడుతుంది, బాధ అనిపిస్తుంది. మీ చెల్లె మస్తు బాధపడుతుంది, చావడానికైనా సిద్ధమవుతుంది. మీరందరూ ఇట్లా ఎందుకు ఎత్తురు? ఆమెను ఏ కష్టాలు ఉన్నా కానీ మీరే దగ్గర తీయాలి. మళ్ళీ ఎవరి దగ్గర ఇద్దరు భార్య చెప్పనా? నా చెల్లి ఎంత కష్టపడుతుందా? నేను వద్దని చెప్పిన దానికి చెప్తున్నదా? వాడు మంచోడు కాడని చెప్పినావు, అసలు ఇన్నదా? పాసిరు ఎక్కడున్నావు? ఇక్కడే ఉంది రాండ్రి. మొత్తుకుంది కదా చెల్లె, వద్దు చెల్లె మరి మంచోడు కాదు, మనం పెట్టుకునేటోడు కదని చెల్లె. లగ్గం చేసుకుని నువ్వే పోతే మనం వెళ్ళిపాయే, గుండె చెరువైనాదే. నువ్వు లేని ఇల్లు చూస్తే ఇరుకైనాదే, గుండె బరువైనాదే. బంతి పువ్వుల దండ దరువద నిండా, దరువద నిండా. నీ చెల్లెలు చేస్తే నీళ్ళు నిండా, మన ఎద నిండా. బంతి పువ్వుల దండ దరువద నిండా, దరువద నిండా. నీ చెల్లెలు చేస్తే నీళ్ళు నిండా, మీ ఎద నిండా. చెల్లె రారా, నేను బంగారం వాళ్ళు ఆదుకుంటా.